గోదావరి దాటలేదు, 7వ క్లాసు దాటలేదు. కానీ నా తెలివితేటలకు 6వ క్లాస్లోనే చాలా సర్ఫ్ టికెట్స్ వచ్చాయి. ఏంటి? సర్ఫ్ టికెట్స్. సర్టిఫికెట్స్. అదేగా నేనంది, సర్ఫ్ టికెట్స్. ఎవరమ్మాయి? చూసాను. చూసావా? చాలా అందంగా ఉంది. అందంగా ఉందా అంటే నువ్వు చూడలేదా? నేను చూడలేదు. నీ మీద ఒట్టు. భలే నటిస్తున్నావేంటి? ఆ అమ్మాయి నీకేమవుతుంది? నిన్న మా ఇంట్లో 2 పిల్లులు కొట్లాడుతూ ఉంటే ఒక పిల్లి నీళ్ళలో పడిపోయిందిరా. అప్పుడు ఇంకో పిల్లి ఏమందో తెలుసా? ఏమందిరా? మన గ్యాంగ్ మొత్తానికి అందంలో గాని, టాలెంట్ లో గాని, పర్సనాలిటీలో గాని వీడే కదా ఫస్ట్. అరవింద్. అవునా కదా? అవుననుకో. పందంటే ఫీల్ అవుతున్నావా అని? నువ్వు పందివి కాదే, నువ్వు పంది పిల్లవు. తెల్లారిగడ్డ తిరుపతికి బస్సు ఉన్నది మే. నాకెందుకు చెప్తాండావు? నన్ను ఏ పిల్ల చూసినా గుండు కొట్టించుకుంటానంటే కదే. ఆడుండేది పిల్ల కాదు, చిత్తూరు పాలకోవ. ఛార్జీలకి ఏమంటావా? నువ్వే పెట్టుకుని పోతావా? అని మనం కారు కొందామా? ఏం కారు? సిస్ట్ కార్ కంపెనీ చెప్పడం రాదు, మళ్ళీ నీ కార్ ఒకటే చెప్పడానికి. అయితే నాకు BMW వచ్చి కొంటావా? ఈ ప్రపంచంలో ఎంతమంది ఉండగా మన ఇద్దరమే ఫ్రెండ్స్ ఎందుకు ఏమో తెలుసా? ఎందుకు? ఇద్దరికి బ్రెయిన్ లేదు కాబట్టి. ఓయ్ కర్రీ మొహం దానా చేట వైష్ణవి పెద్ద వయ్యారి. నాకు కర్రీ మొహం దానా అంటేనే ఇష్టం. నువ్వు మనిషివి పొట్టిగానే ఉన్నావు గాని ప్లాన్ మాత్రం బాగా పొడుగేసినావు. ఏ మందు పెడతావురా అందరికి? అందరు నువ్వే కావాలి అంటారు. అట్లుంటది మనతోని. నీ కాగితంతో పని కాదు, కత్తే పట్టాలనుకుంటే 5 నిమిషాలు సార్. జస్ట్ 5 minutes. కంప్లైంట్ ఇవ్వడానికి ఆ కాంపౌండ్ లో ఒక్కడు కూడా